నాతో వచ్చేయమ్మా, ఇద్దరం వెళ్ళిపోదామమ్మా. ఈ అమ్మ నన్ను దూరం చేస్తే బ్రతకలేనమ్మా. తన్యా, అడాప్షన్ అయిపోయింది. అవునా? అయిపోయిందా? yes ఏ yes డాడ్, ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరవండి డాడ్. డాడ్, కార్తీక్ ఛాలెంజ్ లో గెలిచేశాడు. హవేలీలో దత్తత జరిగిపోయింది. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆపో. డాడ్, నీ పర్మిషన్ లేకుండా కార్తీక్ ని పెళ్లి చేసుకోను. నీకు ఇచ్చిన మాట మీద నిలబడతాను. ఛాలెంజ్ లో గెలిస్తే కార్తీక్ ని నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నావు. నువ్వు కూడా మాట మీద నిలబడాలి. డాడ్, నెగటివ్ గా ఆలోచిస్తే అందరూ నెగటివ్ గానే కనపడతారు. మైండ్ సెట్ మార్చుకో. థింక్ పాజిటివ్. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏం చెయ్యాలో, ఎలా ఆలోచించాలో నాకు తెలుసు. డాడ్, ముందు ఈగో పక్కన పెట్టు. ముందు పనికిరాని ప్రేమని పక్కన పెట్టు. గౌండ్రించినంత మాత్రాన పిల్లి పులైపోతూ. నేను దయతలిస్తే పియగా ఉద్యోగం వచ్చింది. మృణాలని దయతలిస్తే ఆస్తికి వారసుడు కాబోతున్నాడు. సొంత కెపాసిటీతో కాదు, ఎవరో ఒకరు దయతలిచి ఇంత భిక్ష వేస్తే గాని బ్రతకలేనాడు. హీరో కాడు, జీరో. ఎప్పటికైనా వాడు అనాథే. డాడ్, గ్రీకు వీరుడు నా రాకుమారుడు కలల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్, రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్, ఊరని పేరని జాడనే చెప్పడు. ఏవి చెప్పను, ఎలాగ చెప్పను, ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసినా, ఎటేపు చూసినా, కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా
ధన్య డాడ్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అందుకే వచ్చాను. లోపలికి రావచ్చా? అదేంటి కార్తీక్, ఇది కూడా నీళ్ళే. రా. సార్, నన్ను ఆశీర్వదించండి. సార్, నా హోదా చూపించుకోవడానికో నా గొప్పతనం ప్రదర్శించుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. కృతజ్ఞత చూపించుకోవడానికి వచ్చాను. మీ పట్ల గౌరవం ప్రదర్శించడానికి వచ్చాను. పొలిటికల్ స్పీచ్ ఇవ్వకు. నమ్మటానికి తెలివి తక్కువ దద్దమ్మలెవరూ ఇక్కడ లేరు. ఢిల్లీకి రాజైనా ఒక తల్లి కొడుకే. ఇది ఒక పెద్ద ఆయన చెప్పిన మాట. ఈ మాటే నాకు ఆదర్శం. పై అంతస్తు చేరుకున్నవాడు ఎక్కిన మొదటి మెట్టు మర్చిపోకూడదు. ఆ రోజు మీరు నాకు పిఏ జాబ్ ఇవ్వబట్టే ఈరోజు కథ ఇక్కడి దాకా వచ్చింది. బైక్ ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బు వెతుక్కునే పొజిషన్ నుండి 100 కోట్ల ఆస్తికి వారసుడిగా ఎదుగుతున్నాను. ఇది నా అదృష్టం కాదు, మీ దీవెనే. ఏదో లాటరీ తగిలినట్టు మృణాలిని ఆస్తికి వారసుడివి కాబోతున్నావు. ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు. తెలివితో నువ్వు సాధించింది ఏమీ లేదు. ఏ గొప్పతనము లేకుండానే కార్తీక్ ని మృణాలిని దేవి వారసుడిగా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది? 100 కోట్ల ఆస్తిని కార్తీక్ చేతిలో ఎందుకు పెడుతుంది? పొయ్యే కాలమొస్తే ఇలాంటి బుద్ధులే పుడతాయి. త్వరలోనే మృణాలిని తన తప్పు తెలుసుకుంటుంది. డాడ్, మృణాలిని గురించి మర్చిపోండి. కార్తీక్ ని అవమానించి మీరు తప్పు చేయకండి. సార్, సంవత్సరంలో ₹1 కోటి సంపాదించాలి అని మాత్రమే ఛాలెంజ్ చేశారు. కండిషన్స్ ఏవీ పెట్టలేదు. మీ దయ వల్ల ఛాలెంజ్లో గెలవబోతున్నాను. ఆ విషయం చెబుదామనే వచ్చాను. దాన్ని నేను నీ గెలుపు అనుకోవటం లేదు. మాట మార్చకండి సార్. గౌరవం నిలబెట్టుకోండి డాడ్. బెదిరిస్తున్నారా? రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మా పెళ్లి విషయంలో నిర్ణయం మార్చుకోకండి. ధన్య, స్వయంగా మీ డాడీ దగ్గరుండి మన పెళ్లి చేయిస్తారు. ఆ నమ్మకం నాకుంది. నిశ్చింతగా ఉండు. వస్తాను. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, ఈడై జోడై గువ్వై కూడై నీలోనే ఉన్నా. నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా. ఈ వయసులో విచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను, నా గుండె నీకే ఇల్లల్లే చేశాను. నా ప్రేమ కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే.
నాన్న సందీప్? అమ్మా, కార్తీక్, సందీప్ మీద నీకు జాలి పుడితే హవేలికి రానివ్వు. ఈ ఆస్తినంతా అతని పేరు మీద రాసే. నేను కోరుకునేది, కావాలి అనుకునేది ఈ అమ్మని, ఈ అమ్మ ప్రేమని. దయచేసి అమ్మ అనే పిలుపుని మాత్రం దూరం చేయొద్దు. ఎందుకు నేను తల బద్దలు కొట్టుకుంటున్నాను? ఎందుకింత ఆలోచిస్తున్నాను? నాకు అమ్మే కావాలి, ఆస్తి కాదు అంటూ కార్తీక్ ఓపెన్ గా చెప్పాడు. ఇంకేం కావాలి? ఆస్తి వాడి చేతికిచ్చినా నేను చెప్పినట్టల్లా ఆడతాడు. నాకు కావాల్సింది కూడా అదే కదా. కూల్ కూల్ మృణాలిని, నువ్వేం తప్పు చేయడం లేదు, ఏం తప్పు చేయడం లేదు. అమ్మా, వెళ్ళిపోతాను. ఈ హవేలీతో నాకు పని లేదు. ఈ ఆస్తి నాకు అవసరం లేదు. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. ఛ! ఎంత మర్చిపోదామనుకున్నా వీడు వదలడం లేదు. ఆ కళ్ళలో నీళ్లు, అమ్మా నా పిలుపులో ప్రేమ, బేలతనం నా గుండెని పిండేస్తున్నాయి. పేగుబంధంలో ఉన్న బలం అదేనేమో. జాలితో నిండిన వాడి చూపులు గుర్తొచ్చినప్పుడల్లా మనసు పీకుతోంది. మొండితనం కరుగుతోంది. అడుగు వెనక్కి పడుతోంది. ఆలోచన ఆగిపోతోంది. ఎందుకురా ఎందుకురా ఇలా చంపుతున్నావు? ఎందుకురా నన్ను ఏడిపించుకు తింటున్నావు? ఎందుకురా అలా చూస్తున్నావు? రే బండోడా, నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నిన్ను తప్పు చేస్తున్న వాళ్ళు ఇరిటేట్ అవుతారు, అన్యాయం చేస్తున్న వాళ్ళు ఇరిటేట్ అవుతారు, మనసును మాయ చేసి మోసం చేసుకుంటున్న వాళ్ళు ఇరిటేట్ అవుతారు. మీరెందుకు ఇరిటేట్ అవుతున్నారు మేడం?
తప్పు చేస్తున్నారా? అన్యాయం చేస్తున్నారా? మనసును మోసం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదు, నేను తప్పెందుకు చేస్తాను? మనస్సుని మోసం చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు, చంపేస్తాను. నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే, చంపినా సరే, చెప్పాలనుకున్నది చెప్పి తీరుతాను, అనాలనుకున్నది అని తీరుతాను. ఆ పైన మీ ఇష్టం. మీరింత డిస్టర్బ్ అవటానికి కారణం సందీప్ బాబు. అవునా కాదా అని నేను అడగట్లేదు. నిజం ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. పంతాలు పట్టింపులపై మీరు జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎవరిది పంతం? నాదా, సందీప్దా? ఈ అమ్మను వదిలి వెళ్ళొద్దురా అంటూ బ్రతిమలాడాను, కాళ్ళు కూడా పట్టుకోపోయాను. విన్నాడా? ఉన్నాడా? చీకొట్టిపోయాడు, అవమానించాడు, నా పరువు తీశాడు. ఏం చేసినా సందీప్ బాబు మీ కొడుకే. నన్ను అమ్మ అని పిలవడానికే అసహ్యించుకునేవాడు నా కొడుకెలా అవుతాడు? మిమ్మల్ని చీకొట్టిపోయాడు అంటే అందుకు కారణం ఉంటుంది. మిమ్మల్ని అమ్మ అని పిలవడానికి అసహించుకున్నాడు అంటే అందుకు కారణం ఉంటుంది. రాజ్కుమార్, నిన్ను! మేడం, ఎవరి కారణాలు వాళ్ళకి న్యాయంగానే ఉంటాయి. దయచేసి ఆ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దు మేడం. సందీప్ బాబు తప్పే చేశాడనే అనుకుందాం. మనసు మార్చుకొని వచ్చాడు కదా. అది ఆస్తి కోసం అని మీరంటున్నారు. ఆస్తి అవసరం లేదు, అమ్మే కావాలని సందీప్ బాబు కన్నీళ్లతో చెబుతున్నారు. తప్పులు అందరూ చేస్తారు మేడం. ఒప్పుకొని పశ్చాత్తాపడేది కొందరే. తాత్కాలికమైన ఆవేశాలకి, కోపాలకి శాశ్వతమైన బంధాలను బలిచేయటం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఆలోచించండి. ఎవరినో ఏడిపించాలని, ఎవరో కుళ్ళుకుంటే చూసి ఆనందించాలని మీరు గిల్లుకుంటున్నారు. మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నారు, నష్టపోతున్నారు. సందీప్ బాబుని 9 నెలలు మోసి కన్నారు. బిడ్డను దక్కించుకోవడానికి అవమానాలు పడ్డారు. అన్నిటికీ తట్టుకొని కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నారు. ఎవరో పెంచిన చెట్టుని ఎవరో కొట్టేస్తుంటేనే చూస్తున్న మనకే బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. సందీప్ బాబు, మీరు ప్రేమగా పెంచుకున్న మొక్క మీ చేతులతోనే దాన్ని పీకి పారేయటానికి మనసెలా వస్తుంది మేడం? మేడం, ఏ విషయమో నేనింత లోతుగా ఆలోచించలేదు. నాకంత తెలివి కూడా లేదు. ఎందుకో సందీప్ బాబు విషయంలో నా మనసు బాధను తట్టుకోలేకపోతుంది. అందుకే మనసులో మాట మీకు చెప్పేశాను. నీ ముందే ప్రాణాలు తీసుకుంటారు. అప్పటికైనా నమ్మకం కుదురుతుందా?